కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత రూపేషు లక్ష్మి శయనేషు రంభ క్షమయా దరిత్రి అనే శ్లోకం ఉంది కదా, దాని అర్థం చెప్పు మిత్రమా. నేను బేసిక్గా ఇంగ్లీష్ మీడియం కదా, నాకంత నాలెడ్జ్ లేదు. ఆ శ్లోకానికి అర్థం ఏమిటో తెలుసా మిత్రమా? భర్తని భార్య ఎలా చూసుకోవాలో ఆ శ్లోకంలో చెప్పారు. పనులు చేసేటప్పుడు దాసిలాగా, సలహాలు చెప్పేటప్పుడు మంత్రిలాగా, భోజనం పెట్టేటప్పుడు అమ్మలాగా, చూడడానికి లక్ష్మీదేవిలాగా, భార్య భర్తలు ఏకాంతంలో ఉన్నప్పుడు ఒక రంభలాగా, తప్పు చేసినప్పుడు క్షమించేటప్పుడు భూదేవి అంత ఓర్పుతో క్షమించాలని ఆ శ్లోకంలోని అర్థం మిత్రమా. కానీ ఇవన్నీ అర్థాంగని అడిగావనుకో, అన్నీ మేమే చెప్పాలనా? మగవారు కూడా ఆడవారు చేయవచ్చు కదా. ఈ శ్లోకం ఆడవారు చెప్పు ఉంటే ఆ పదాలని వారికి అనుగుణంగా చెప్పుకునేవారు కదా. మగవారు వ్రాసినవి కదా, అలా వ్రాశారు. మేమే కాదు, మీరు కూడా అలాగే